ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమలో మమ్మల్ని భద్రపరిచి, మీ వాక్యపు ఆహారం కోసం మమ్మల్ని సిద్ధపరిచి, ఉన్నతమైన మీ ప్రణాళికలో ముందుండుటకు మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి నాయన తండ్రి. కృతజ్ఞత కలిగి బ్రతికే బ్రతుకును మాకు అందించండి. చెబుతున్న నాకును వినుచున్న వారికి మీ సహాయ సహకారాలు అనుగ్రహించండి. ప్రతి బిడ్డను నాయన తండ్రి మీ కృపా కాపుదలతో దీవించి ఆశీర్వదించమని క్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క శుభాభివందనములండి. ప్రియమైన దేవుని వారలారా, మనుషులలో దేవుని నమ్ముకునేవారు 100కే 90, 95, 99 పైచిలుక అందరూ దేవుని నమ్ముకునేవారు సమాజంలో మనకి కనబడుతూ ఉంటారు. దేవుణ్ణి నమ్మలేదు అనేవాడి కంటే కూడా నేను దేవుని నమ్మాను అనేవారే ఎక్కువగా మనకి తారసపడుతూ ఉంటారు. అయితే ఇలా 100కి 90 మంది పైగా దేవుని నమ్ముకున్న వారిని 3 వర్గాలుగా మనం విభజన చేస్తే, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను 3 విభాగాలుగా మనం విభజిస్తే, అందులో మనం ఏ కోవకి చెందిన వారు, లేదా ఏ కోవలోనికి, ఏ వర్గంలోనికి మనం వెళ్ళాలి అనే ఆలోచనలు మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక మొట్టమొదటి వర్గంగా మనుషుల కోసం దేవుని నమ్ముకునేవారు. దేవుని నమ్మిన ఈ ప్రజలని 3 విభాగాలుగా విభజిస్తే, అందులో మొదటి వర్గం వారు మనుషుల కోసం దేవుని నమ్ముకునేవారు, కాలక్షేపం కోసం దేవుని నమ్ముకునేవారు. మొదటి వర్గం వారు మనుషుల కోసం నమ్ముకునేవారు. రెండవ విభాగంలో ఉన్నవారు ఎవరయ్యా అంటే కాలక్షేపం కోసం దేవుని నమ్ముకునేవారు. ఇక మూడవ విభాగంలో ఉన్నవారు ఎవరు అనగా మహాలోకం కోసం దేవుని నమ్ముకున్నవారు. మనుషుల కోసం దేవుని నమ్ముకున్నవారు, కాలక్షేపం కోసం దేవుని నమ్ముకున్నవారు, మహాలోకం పరలోకం కోసం దేవుని నమ్ముకునేవారు. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచిస్తే ఈ 3 విభాగాలలో ఇక్కడున్న మనం ఏ విభాగానికి చెందినవారు అనే మనం ఆలోచన చేయాలి. మనుషుల కోసం దేవుని నమ్ముకునేవారు ఒకవేళ మనలో ఎవరైనా ఉన్నారా? అసలు ఏ కోవకి చెందినవారు ఈ వర్గంలోనికి వస్తారు? కాలక్షేపం కోసం దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? మహాలోకం కోసం ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే, మనుషుల కోసం దేవుని నమ్ముకునేవారు ఎవరు? నిజమే, ఆరోగ్యాల కోసం, తండ్రి ఆరోగ్యం కోసం, పిల్లలు కలగడం లేదని పిల్లల కోసం, వివాహాల కోసం, భార్య కోసం, భర్త కోసం, కుటుంబాల కోసం మనం ఒకవేళ నమ్ముకుని ఉండొచ్చు. చాలామంది, ఎక్కువ శాతం ప్రజలు ఏ మతానికి సంబంధించిన దేవుని యొద్దకు రావడానికి గల కారణం ఏమిటయ్యా అంటే మనుషుల కోసం. ఇక కాలక్షేపం కోసం ఎవరయ్యా అనగా మనలో చాలామంది కాలక్షేపం కోసం కూడా దేవుని నమ్ముకునే దేవుని యొద్దకు వచ్చేవారు ఉన్నారు. నిజమేనండి, సంఘానికి వెళ్ళలేదు, ఈ వారం విశేషాలు ఏమీ తెలియలేదు, మాకు ఎవరి గొడవలు మాకు తెలియలేదండి, వారం సంఘానికి వెళ్తుంటే ప్రతి విషయం తెలుసండి మాకు అనే ఆలోచన. ఏ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, టీవీ ఛానల్స్లో అయితే రాష్ట్రపరంగా వార్తలు, రాజకీయ వార్తలు, అన్ని వార్తలు తెలుస్తాయి. మా గ్రామంలో ఎవడ బతుకు ఏంటో ఇవన్నీ తెలియాలంటే మాకు సంఘానికి వెళ్ళాలండి, లేదా వాక్యం వినకపోతే ఏదోలా ఉందండి అనే ఆలోచన.
ప్రియమైన దేవుని వారారా, మీరు ఆలోచన చేయగలిగితే ఇక మూడో వారు ఎవరయ్యా అంటే మహాలోకం కోసం ఎదురు చూసేవారు. నిత్య జీవం చేరాలని, ఆ కంటికి కనబడని లోకానికి మనం వెళ్ళాలని, ఆ దేవుడితో సహవాసం కలిగి ఉండాలని, పేదవాడు ఎలా అయితే అబ్రహాముని ఆనుకున్నాడో అలా మనం పరిశుద్ధులతో జత చేయబడాలని దేవుని యొద్దకు వచ్చినవారు. ఈ మూడు గుంపుల్లో నిత్యజీవం అనే పదం ఇక ఏ మతంలోనూ కనబడకపోయినా, క్రైస్తవుల్లో ఎక్కువ కనబడినా అది మాటల వరకు మాత్రమే పరిమితమయ్యి ఎక్కువ స్వస్థతలు, మనుషులు, ఆరోగ్యాలు, కథలు, వార్తలు ఇలాంటి మీద ఎక్కువ సంఘాలు, ఎక్కువ విశ్వాసులు ఆధారపడి ఈరోజు సంఘాలు నడుస్తున్నాయి. మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు బైబిల్లో చాలా వాక్యాలు మనం విన్నాం, చాలా విషయాలు మనం విన్నాం. ఒక లోతైన అధ్యయనం బైబిల్లో భక్తుల మీద మనం చేస్తే పరలోకం వెళ్ళిన విశ్వాస వీరులు ఎవ్వరూ కూడా ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచలేదు. బైబిల్లో ఉన్న భక్తులు ఎవ్వరూ కూడా ఈ జీవితకాలము మట్టుకు కానీ, బంధువుల విషయంలో కానీ, ఆస్తిపాస్తుల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఈ లోక సంబంధమైన విషయాల మీద దేని మీద మనస్సు ఉంచలేదు. అది మనకు తెలుసు. అయితే ఇవన్నీ, ఈ లోక భాగ్యం అంతా భక్తుల చుట్టూ తిరిగింది. వారు కోరుకోలేదు, కానీ ఈ లోక మహిమలన్నీ ఎవరి చుట్టూ తిరిగాయి? పరలోకం మీద ఆశ కలిగి పరలోకం కోసం బ్రతుకుతున్న వారి చుట్టూ తిరిగాయి. ఉదాహరణగా చెప్తాను. అబ్రహాం గారు ఉన్నారండి. పునాదుల కొరకు పునాదులు గల పట్టణము అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. పునాదులు గల పట్టణము అంటే పునాదులు లేని పట్టణం ఏది? ఈ లోకం. అబ్రహాము గారి మనసు దేని మీద ఉంది? పునాదులు గల పట్టణము. ఆయన పెట్టిన పేరేంటి? పునాదులు గల పట్టణము. అంటే ఆయన మనస్సు దేని మీద ఉందంటే మహాలోకం మీద ఉంది. ఆయన ఆలోచన, ఆయన బ్రతికిన విధానము, ఆయన వేసే ప్రతి అడుగు దేని మీద ఆనుకుని ముందు కొనసాగింది అంటే పునాదులు గల పట్టణము, పునాదులు గల పట్టణము. అలాంటి అబ్రహాము గారికి ఆస్తి ఎంతండి? ఆయన ఆస్తి, పశు సంపద ఎంత, భూ సంపద ఎంత, దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఇచ్చిన ఆస్తి ఎంత? ఎంతో ఆస్తి అబ్రహాము గారికి. అబ్రహాము గారి మనసు దేని మీద ఉంది? పునాదులు గల పట్టణం మీద ఉంది. ఇక దావీదు గారి గురించి ఆలోచిద్దామండి. దావీదు గారి గురించి ఆలోచిద్దాం. ఆయన ఎక్కువగా ప్రస్తావించిన మాట ఏదయ్యా అంటే, దేవా నేను పాపిని, దేవా నేను పాపిని. దావీదు గారు, దేవా నన్ను రాజుని చెయ్యి, ఈ ఇజ్రాయేలీలో లక్షల మంది జనానికి నన్ను నాయకుడిగా నిలవబెట్టు అని ఎప్పుడు ఆయన కోరుకోలేదండి. గొర్రెలు మేపే సందర్భం కానించి, మహారాజుగా సింహాసనం మీద ఉన్న సందర్భం కానించి, ఏ ఒక్క నిమిషము కూడా ఆయన నేను రాజునవ్వాలి, నేను పరిపాలించాలి, నేను మహానాయకుడిని అవ్వాలి, ఆయన ఆలోచన ఏమిటంటే దేవా నేను పాపిని. ఎందుకు పాపిని అంటున్నాడంటే, పరలోకానికి మనిషికి మధ్య అడ్డుగా ఉన్నదేంటి? పాపం. అంటే ఈయన మనసు దేని మీద ఉంది? అబ్రహాము గారి మనసు దేని మీద ఉంది? పునాదులు గల పట్టణం మీద ఉంది. దావీదు గారి మనసు దేని మీద ఉంది? పరలోకం మీద ఉంది. దేవా నేను పరలోకం మీద ఉంది, నేను పాపిని, నాకు పరలోకం కావాలి. ఇక మోషే గారి విషయానికి ఆలోచించండి. ఐగుప్తు సింహాసనాన్ని ఎడంకాలతో తన్నేసాడండి మోషే గారు. ఐగుప్తు సింహాసనాన్ని ఎడంకాలతో తన్నేశాడా? లక్షల మందికి నాయకుడయ్యాడు. ఈ మూడు సందర్భాలని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వారికి దేని మీద మనస్సు లేదంటే ఇహపరమైన
జీవితం మీద, భూ సంబంధమైన ఆస్తుల మీద వారికి మనస్సు లేదు. పర సంబంధమైన మహాలోకం మీద వారి మనస్సు నిలిపారు. కాకపోతే ఇవన్నీ ఎవరి చుట్టూ తిరిగాయి? వారి చుట్టూ తిరిగాయి. ఈ విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇక్కడ. మన మనస్సు దేని మీద ఉంది? ఈ లోకం మీద ఉంది. ఆరోగ్యం మీద, ఆస్తుల మీద, ఆప్తుల మీద మన మనస్సు ఉంది. కానీ సంపూర్ణ ఆరోగ్యుడు ఎవడో లేడు ఇక్కడ. ఏమండి? సంపూర్ణ ఆరోగ్యుడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. ఎకరాల ఎకరాల ఆస్తులు ఉన్నవాడు, 1, 2, 3 కాకుండా, వేళ్ల మీద కాకుండా ఎకరాలు ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. వాళ్ళ మనసేమో నిత్యజీవం మీద ఉంది. ఎప్పుడైతే వాళ్ళ మనసు సంపూర్ణంగా నిత్యజీవం మీద ఉందో, ఇదో లాజిక్ మీకు అర్థం కావాలి. ఎప్పుడైతే దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆనుకుంటామో, దేవుడే మనకి దిక్కుగా మనం భావిస్తామో, పరలోకమే మన ధ్యేయంగా మనం ఆలోచిస్తామో, అప్పుడు ఈ లోక సంబంధం అన్నీ ఎక్కడ తిరుగుతాయి? మన వెనకాల తిరుగుతాయి. ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి దేవుని గురించి ఆలోచించకుండా దేవుణ్ణి కూడా ఈ లోకానుసారంగా వాడుకోవడానికి చూసావో, అప్పుడు అన్నీ దూరం అయిపోతాయి. మీరు బాగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. ఒక మహాలోకం కోసం బ్రతకటం, ఒక క్రైస్తవుడిగా క్రీస్తు నామాన్ని ధరించి ఆ క్రీస్తు మన కోసం సిద్ధపరుస్తున్న స్థలాలలోనికి మనం వెళ్ళటం. బైబిల్ మొత్తం ఘోషిస్తున్న ఘోష ఏమిటయా అంటే, ఒక విశ్వాసి మనస్సును పరలోకం వైపుకు మళ్లించటం. మీరు నిజంగా ఆలోచన చేయండి. మనుషుల మీద ప్రేమ కలిగి మనుషుల కోసం దేవుని నమ్ముకున్నవారైనా కాలక్షేపం కోసం, బాగోదండి మా అత్తింటి వారు అందరూ దేవుని నమ్ముకున్నారండి, నేను ఒక్కదాన్ని ఎలా ఎందుకండి? నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడటండి. వివాహం చేసుకున్నాడు, అన్యురాలని చేసుకున్నాడు, అంటే క్రైస్తవేతరులని చేసుకున్నాడు. ఫస్ట్ నైట్ మంచం మీద ప్రమాణం చేయించుకున్నాడట, నువ్వు తొందరగా బాప్తిస్మం తీసుకోవాలని. నిలబడద్దా? అది నిలబడద్దా అండి? చాలా ముందు జాగ్రత్త. ఆమెతో ఏకం కాకుండానే ప్రమాణం చేయించుకున్నాడట. మనం ఏమంటామండి? నిజంగా శబాష్ మంచి పని చేశారు అంటాం. కానీ దేవుని దృష్టిలో ఇది నిలబడదండి. ప్రమాణాల మీద భక్తి నిలవబడదు, బంధుత్వాల మధ్య భక్తి నిలవబడదు. సంపూర్ణంగా ఒక మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మనుషుల కోసం చేసే భక్తి దేవునికి నచ్చదు. కాలక్షేపం కోసం చేసే భక్తి దేవునికి నచ్చదు. సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. ఎవరి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరిపూర్ణంగా. ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వచ్చావో, ఎప్పుడైతే నిత్య జీవం కోసం తహతహలాడిపోతున్నావో, ప్రతి ఈవి నీ వెనకాల తిరుగుద్ది, ప్రతి సంతోషము నీ పాదాల యొద్ద ఉంటుంది. ఎప్పుడైతే అన్నిటి కోసం దేవుణ్ణి వాడుకుంటున్నావో, అవకాశవాదంగా భక్తిని కొనసాగిస్తున్నావో, అప్పుడు నిత్యజీవం ఒకటే దూరం అయిపోవడం కాదు, ప్రతి సుఖము నీ దగ్గర నుంచి దూరం అయిపోద్ది. ప్రతి వ్యక్తి నీకు దూరం అయిపోతాడు. ప్రతి ప్రేమ నీకు పగిలిపోతుంది. ఇది దేవుని రూలు. బైబిల్లో ఉన్న భక్తులు, ప్రియమైన దేవుని వారు ఈ విధానాన్ని బాగా ఆలోచించారు. అందుకనే పునాదులు గల పట్టణము, ఒక దేశాన్ని అబ్రహాము గారికి ఇచ్చేస్తే ఈయన మనసు దేని మీద ఉందట? పునాదులు గల పట్టణము. ఆయన పెట్టిన పేరు పరలోకానికి పునాదులు గల పట్టణము. ఒక మహారాజు హోదాలో దావీదును కూర్చోబెడుతుంటే, నేను అదృష్టవంతుణ్ణి అనుకోవడం లేదు, నేను మహాపాపిని అంటే ఈయన మనసు ఎక్కడుంది? పరలోకం మీద. ఐగుప్తు రాజ్యానికి మహారాజు అవ్వే అవకాశం మోషేకుంటే, క్రీస్తు విషయమైన నింద గొప్పది. ఎందుకంటే వీళ్ళకి తెలిసింది ఏంటయా అంటే, దేవుని కోసం
ఒక్కటి వదులుకున్నావా, దేవుడు నీ కోసం 100 దేవుని లెక్కది. ఈ హేమందు, ఈ లోకమందు 100 నీకు చేయడానికి ఐగుప్త సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. ఇజ్రాయేలీల ప్రజలకు కొన్ని లక్షల మందికి నాయకుడు మోషే గారు. ఇవన్నింటిని బట్టి మనం ఆలోచించవలసింది ఏమిటయా అంటే, మన కష్టాలు, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యం విన్నా, కష్టాలు అలా మనతో పాటు మన కూడానే, మనకంటే ముందు. ఏమంటే మీరు గమనించారా? మన కష్టాలు ఎక్కడున్నాయా అంటే మనకంటే ముందు వచ్చేస్తున్నాయి. నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎంత వాక్యం విను. ఎందుకయ్యా అంటే ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటున్నావు నువ్వు. కాకపోతే నిత్య జీవం విషయంలో నువ్వు వదులుకున్నది ఏదీ లేదు. ముందు వదిలి చూడు. ఒక విత్తనాన్ని భూమిలో కనబడకుండా పాతేస్తేనే కదా ఒక 100 గింజలు వస్తాయి. నీ జేబులో పెట్టుకు తిరిగితే ఒక విత్తనాన్ని భూమిలో కనబడకుండా పాతేయి. అలాగే ఈ భూయిష్టమైన కోర్కెలను దేవుని కోసం పాతిపెట్టు. ఎలాంటి ఫలాలు కోస్తావో ఈ భక్తులను బట్టి నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, మహాలోకం కోసం బ్రతికే విధానం మనకు తెలియాలి. మనుషుల కోసం భక్తిని సాగించే భక్తి మనకు తెలుసు, మనం అందరం అదే చేస్తున్నాం. ఎంత బలమైన వాక్యం విన్నా మన మనస్సు ఎక్కడ ఉంటుందంటే పిల్లల చుట్టూ, భర్త చుట్టూ, భార్య చుట్టూ, ఇంటి చుట్టూ, వ్యాపారం చుట్టూ ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఎంత బలమైన వాక్యం విన్నా కాలక్షేపం కోసమే చేస్తూ ఉంటాం. ఏమండి, అయ్యో మీటింగ్స్ లేవండి, ఏమి ఊసిపోవడం లేదండి, సాయంత్రం 6 అవుతే బండి వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అండి. అన్ని విషయాలు తెలిసేయండి, అందరి కుటుంబం విషయాలు మాకు తెలుసండి. మా సంఘం పెద్ద న్యూస్ ఛానల్ అండి. కాలక్షేపం కోసం, మనుషుల కోసం, కానీ దేవుని కోసం, దేవుడున్న మహాలోకం కోసం, దేవుడు కోర్కెలు తీరుస్తాడు అనే ఆలోచనలో నుండి దేవుని కోరికలు నేను తీర్చాలి అనే ఉన్నతమైన స్థితి మనం పొందాలంటే మహాలోకం కోసం ఎలా చేయాలి భక్తి? మహాలోకం కోసం మనం ఏమేమి పాతి పెట్టబడాలి? అసలు మనం చేసిన త్యాగం ఏమిటి? వీటన్నిటినీ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. నీ ప్రార్థన మొర వినాలన్నా, నీ వాక్యం నువ్వు చేస్తున్న సత్క్రియలు దేవుడి సన్నిధికి చేరాలన్నా, ఆ దేవుని కృప నీ మీద, నీ కుటుంబం మీద, నీ యావత్ ఆస్తి మీద, సమస్తం మీద నిండుగా కురవాలన్నా మొట్టమొదటిగా ఆయన తక్కెడలో తీసుకునేది ఏమిటో తెలుసా? నీ మనస్సు. నీ మనస్సు ఆయన తక్కెడలోకి తుయ్యగానే నిత్య జీవానికి సరి సమానంగా నీ మనసు ఎప్పుడైతే తూగుతుందో నీ సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా ఎవరి జీవితాల ద్వారా మనం ఈరోజు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. ఆ మహాలోకం మీద మన మనసు ఆనుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎన్నో నెపములు దేవుడి దగ్గరికి. నా భర్త వినడం లేదండి, మా కుటుంబం నా మాట వినదండి, లేకపోతే నేను చాలా చేద్దునండి, నాకు ఆరోగ్యం లేదండి, నేను ఆడపిల్లనండి, నాకు ధనం లేదండి, నేను ముసలివాడినండి, నా కాలు వంకరండి, చెయ్యి వంకరండి. ఇవన్నీ దేవుడు పరిగణలోకి తీసుకోడు. ఒక్క నీ మనస్సును తప్ప దేనిని దేవుడు లెక్కల్లోకి తీసుకోడు. అలా ఈరోజు మహాలోకం కోసం ఒక యుద్ధం చేసిన స్త్రీమూర్తులను మనం ఈరోజు ధ్యానించుకుందాం. దయచేసి తొందరగా ముగించుకుందాం. అందరూ శ్రద్ధ కలిగిన మాటలు వినండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము ప్రారంభ వచనము. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చారే. సెలోపెహాదు అనే కుమార్తెలు వచ్చారట, ఆయన కుమార్తెలు. సెలోపెహాదు అనగా ఎవరయ్యా అంటే యోసేపు
యోసేపు కుమారుడైన మనస్సే వంశానికి చెందినవాడు సెలోపెహాదు. ఈయన కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు షేహేరు కుమారులు గిలాదు మనవడును మాకీరు మునుమనవుడై ఉండెను. ఈయన ఎవరో చెబుతున్నాడు. అతని కుమార్తెలు పేర్లు ఏమిటాయి అంటే మహలా, నోయా, హగ్లా, మిల్కా, తీర్షా. ఎంతమంది అండి? 5. 5. 2వ వచనం. వారు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఏలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమైపోయాడు. సెలోపెహాదు కుమార్తెలు 5. వాళ్ళ పేర్లు మనం విన్నాం. వాళ్ళట ప్రత్యక్షపు గుడారము అనగా ఇప్పుడు మన భాషలో దేవుని సన్నిధి అంటే మనకు అర్థమయ్యే భాషలో 5 స్త్రీలు దేవుడి సన్నిధికి వచ్చారట. అంటే ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, తర్వాత యాజకుడైన ఏలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమంటే, మా తండ్రి అరణ్యంలో చచ్చిపోయాడు. దేవుడి సన్నిధిలో వచ్చి మోషే ఎదుట, మోషే అంటే ఎవరండి? మహానాయకుడు. మనం మోషే గురించి వింటూ మోషే అనగానే సాదాసీదా మనిషి అనుకుంటాం. అసలు మోషే ఎదుటికెళ్ళి మాట్లాడే ధైర్యం ఎవరు చేయలేని పరిస్థితి. మహానాయకుడైన కొన్ని లక్షల మంది ప్రజలకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి అయినా, కొన్ని 10 సంవత్సరాలు కొన్ని లక్షల మంది ప్రజలకు దిక్సూచి అయిన, దేవుడిచే ఎన్నుకోబడిన నాయకుడైన, దేవునికి కూడా ఆలోచనలు చెప్పే శక్తివంతుడైన మోషే అంటే. అలాంటి మోషే ఎదుటికి ఏ ప్లేస్ అటది? ప్రత్యక్షపు గుడారము ద్వారము యొద్ద అంటే గుమ్మం యొద్ద దేవుడి సన్నిధిలో దేవుడి ప్రత్యక్షత కలిగిన మోషే గారి యొద్ద నిలవబడి, ఇంకెవరున్నారు అక్కడ? ఏలియాజరు యాజకుడు అంటే దేవునికి ప్రత్యక్ష పరోక్షమైన రూపం. యాజకుడు ఏలియాజరు ఎదుట ప్రధానులు, ఒక ప్రధాని కాదు, ప్రధానులు, సర్వ సమాజము ఎదుట నిలవబడ్డారట 5. ఏం చెప్తున్నారు? మా తండ్రి చచ్చిపోయాడు. మనం కింద వచనాలు చదవకుండా, బైబిల్ జోలికి వెళ్ళకుండా కింద ఏం చెప్పాడో ఇప్పుడు మనం చెప్పండి మన ఆలోచనల ప్రకారంగా. అదే 5లో నేనుంటే, అదే అరణ్యంలో నా తండ్రి చనిపోతే, అదే దేవుని సన్నిధిలో మోషే గారి వద్ద నేను ఏమని చెప్తాను చెప్పండి. అలా మీకు మీరు ఆలోచించుకోండి. ఏమని చెప్తారు? మీరు కింద వచనాలు చదవకుండా చెప్పండి. 5 స్త్రీలు, 5 కూతుర్లు, కొడుకులు లేరు, తల్లి ప్రస్తావన లేదు, చనిపోయన్నా ఉండొచ్చు, లేదా మాట్లాడే స్థితిలో అన్నా లేకపో ఉండొచ్చు. తల్లి లేదు, ఇంక పక్కన పెట్టేయండి తల్లిని. తండ్రి చనిపోయాడు. అంటే వీళ్ళెవరో అనాథులు. 5 అనాథులు. 5 అనాథులు. ఆ స్థితిలో నువ్వు నేను ఉంటే, మోషే లాంటి వ్యక్తి మనకు తారసపడితే, ఒకవేళ యాజకుడి దగ్గరికి మనం వెళితే, అసలు దేవుని సన్నిధిలో మనం మోకరిస్తే ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఆ సందర్భంలోనికి వెళ్ళండి. వాళ్ళు ఎన్ని ఆకలితో పడుకున్న పస్తులున్న రోజులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఆ అరణ్యంలో బిక్కుమంటూ తండ్రి లేక తల్లి లేక వాళ్ళు ఎంత భయం పొందారో ఒకసారి ఆలోచించండి. ఎలాంటి స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎవరో లేకపోతే, అనాదిగా ఒకవేళ మనం ఉంటే, తండ్రి చనిపోతే, అప్పుడు నిజంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళే అవకాశం మనకు వస్తే, మోషే ఎదుట మనం ఒకవేళ నిలవబడితే ఏమడుగుతాం చెప్పాలి? మీరు ఏమడుగుతామండి?
మన బాధ వర్ణనాతీతం, మన పడ్డ కష్టం వర్ణనాతీతం. అవకాశం వచ్చింది. నా తండ్రి చనిపోయాడండి, మాకు 5గురు, ఇంకా నేను కాక 4 చెల్లెళ్ళు ఉన్నారు. 4 ఆమె చిన్న, ఆమె ఇంకా పసితనమే. మాకు దిక్కేంటండి, మాకు ఏంటండి, మీ దేవుడు ఏం చేస్తాడండి? ఎంతమంది ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, ఏలియాజరు ఉన్నాడు, మోషే గారు, మీరు ఏంటండి, మాకు దిక్కేటి, మాకు దిక్సూచేటి, మా పొట్టేటి, మా బ్రతుకేటి, మా బట్టలేటి? అవునా కదా? అసలు అవేవి కాదండి. మనకు భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, జేబులో ధనం ఉంటుంది, ఇంటికాడ బియ్యం సంచి ఉంటుంది, కంచం ఉంటుంది, తింటాక నోరు ఉంటుంది, అవయవాలన్నీ పనిచేస్తాయి, తిన్నది ప్రతిదీ అరిగిపోద్ది. అయినా ఏమడుగుతాం మనం? అంటే ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకుని చూడండి. ఒకసారి మనకు అన్నీ ఉంటాయి. 12 బిడ్డలు, మంచి పంట పండే పొలం, మంచి ప్లేసులో స్థలం, ఒంటి నిండా బంగారం, ఇవన్నీ ఉన్న దేవుని సన్నిధికి వస్తే మనం ఏమడుగుతాం చెప్పండి? వీళ్ళు ఏమడిగారండి? మా తండ్రి మరణం అయిపోయాడు చెప్పారు. తండ్రి మరణం అయిపోయాడు. ఇప్పుడు కిందకి చదవండి, 3వ వచనం. అతడు తండ్రి చచ్చిపోయాడు అని చెప్పి కింద ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. కోరాహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయాడు, మాకు, మేము 5 స్త్రీలు, మా తల్లి లేదు, మాకేమీ లేదు. మోషే గారి దగ్గరికి వచ్చారు, ప్రత్యక్షపు గుడారపు యొద్ద, ద్వారం యొద్ద నిలవబడ్డారు. సర్వ సమాజం చూస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? నా తండ్రి చనిపోయాడు. మా తండ్రి ఎందుకు చనిపోయాడు? ఇలా తండ్రి ఎందుకు చనిపోయాడండి? ఇప్పుడు నిజంగా మీలో చాలామందికి తండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ నిజంగా మనుషులు ప్రేమ ఎలా ఉంటుందంటే అండి, ఈ సందర్భంలో మనం ఆలోచించాలంటే, బ్రతికున్నంతసేపు పగ, చచ్చిపోగానే ప్రేమ. ఈమెది ఎలా ఉందో తెలుసండి? ఈమెది ఎలా ఉంది? బ్రతికున్న, చచ్చిపోయిన తండ్రి చేసిన పాపమే ఇలా మనసులో ఉంది. సెలోపెహాదు అంటే అర్థం ఏమిటో తెలుసా? బయ్యపు నీడ. ఆ పదానికి అర్థం బయ్యపు నీడ. అంటే తండ్రిని చూడగానే వీళ్ళకి భయం. ఎందుకు అంటే పాపం చేసిన తండ్రిని వీళ్ళు సహించుకోలేని స్థితి. సర్వ సమాజం ఎదుటికొచ్చి చనిపోయిన తండ్రి గురించి చెప్పే మాట ఇది. మనం కూడా బతుకున్నంతసేపు తండ్రితో ఆ దెబ్బలాట, గొడవ, ఆ తండ్రి తిని గుప్పుడు మెతుకులు పెట్టడం కోసం బోల్డ్ యుద్ధాలు, కోర్టులు, తగాదాలు తేలవండి. మీరు వెళ్ళి కోర్టుల్లో కేసులు ఫైళ్ళు చూడండి, తండ్రి కొడుకులు తగాదాలు చూడండి, తేలవు. బతుకున్న తండ్రికి గుప్పుడు మెతుకులు పెట్టడానికి ఎన్ని గొడవలో. ఓ జాన గుడ్డ ముక్క పెట్టడానికి పెద్ద గొడవ. ఒక పండగ రావాలి, ఆ మంచం మీద దుప్పటి తీయడానికి గొడవ, ఆ ఒలుగుపోయిన ఇంగిళ్ళు ఎత్తడానికి గొడవ, కోడల గొడవ, కూతురు గొడవ, పిల్లల గొడవ కదండి. చచ్చిపోయే అంతవరకు గొడవే, చచ్చేదాకా అంత గొడవే. చచ్చిపోయిన క్షణమే ప్రేమ. అక్కడి నుంచి ప్రేమ పలకరించడానికి వెళ్తాం. మా నాన్న ఇంత పొడుగండి, చచ్చిపోయాక ప్రేమ, బ్రతుకున్నంతసేపు గొడవ. ఇది మానవ లక్షణం. ఇది ఈ 5 కుమార్తెలు చేసిన విధానం ఏమిటో తెలుసా? చచ్చిపోయిన బ్రతికిన సమాజానికి ఒకటి చెప్పాలనుకున్నారు వీళ్ళు. కోరాహు సమూహం చచ్చిపోయింది, మీరు మర్చిపోతున్నారు. వీళ్ళ తండ్రి గురించి చెబుతూ 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 అక్కడున్న సమాజానికి చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? కోరాహు సమూహం. చదవండి ఒకసారి. కోరాహు సమూహంలో, అనగా అంటే ఎందుకంటే అక్కడ సందర్భం వీళ్ళకి, ఇలా ఆడవారు, తండ్రి లేదు, తల్లి లేదు, దిక్కు లేనివారు. కోరాహు సమూహం కూడా ఎందుకంటే ఇలా మనసులో ఏముందో తెలుసా? దేవునికి విరోధంగా ఎవడ బతికినా చచ్చిపోతాడని ఇలా కన్ఫర్మ్ అయిపోయారు. ఇక్కడ పాపాన్ని విడగొడుతున్నారు వీళ్ళు. ఇది నిజంగా పాపాన్ని విడగొట్టే శక్తి మామూలు మనుషులకి రాదు. ప్రియమైన దేవుని వారారా, బైబిల్ ధ్యానించిన వారికి, దేవుడు అనుగ్రహం ఉన్న వారికి తప్ప పాపాన్ని విభజించే శక్తి ఎవ్వరికీ రాదు. మనం అనుకుంటాం ప్రతిదీ పాపమే అనుకుంటాం. మన దృష్టికి ప్రతి వాడు పాపిగా కనబడుతూ ఉంటాడు. దానికి తగ్గ వచ్చిన వాళ్ళని మనం ఎత్తుక్కుంటాం.
ఎవడో లేడు భూమి మీద ప్రతి మనిషి పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఆ వచనాలు అనుకూలంగా వచనాలు వాడుకుంటాం మనం. ఇలా పాపాన్ని విడగొడుతున్నారు. ప్రతి మనిషిని మనం పాపిగా తేల్చకూడదు. కోరాహు సమూహం ఉంది, వాళ్ళు దేవునికి విరోధముగా, కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు. కానీ కోరాహులా దేవునికి వ్యతిరేకంగా వీళ్ళ బ్రతకలేదు, మా తండ్రి బ్రతకలేదు. కానీ అంత మాత్రాన్నే పరిశుద్ధుడు అనుకోకండి. కానీ ఏ పాపం అంటున్నాడు అక్కడ? మళ్ళీ చదవండి అక్కడ. తన పాపము ఎలా ఎడగొట్టారో చూడండి పాపాన్ని. తన పాపమును బట్టి మృతి పొందాడు, చచ్చిపోయాడు. తన పాపం ఏంటండి? నిజమే ప్రియమైన దేవుని వారారా, ఈరోజు మన దృష్టికి దేవునికి విరోధులు ఎవరయ్యా అన్నాం అనుకోండి. ఎవరు? బైబిల్ని చింపేసేవాళ్ళు, సువార్తని అడ్డగించేవాళ్ళు, లేదా సన్నిధికి రాని వాళ్ళు, ఆరాధనకి రాని వాళ్ళు, దేవునికి సహకరించిన వాళ్ళు, దేవునికి విరోధంగా ఉన్న వీళ్ళందరూ ఎవరో? పాపులు పాపులు పాపులు. కానీ ఈ 5 కూతుర్లు తండ్రి ఎలా చచ్చిపోయాడట? తన పాపం ఏంటి అంటే దేవునిలో ఉండే దేవుని కంటిలో పొడవటం. ఎంత చక్కగా విడగొట్టారో చూడండి ఒకసారి. ఈ 5 చూడండి, ఏ ఆకలి కడుపులతో ఉన్నా, తండ్రి ఆదరణ లేకపోయినా వీళ్ళ ఆలోచన చూడండి. తన పాపము అంటే మనం చేసే పాపం. స్వయంకృతాపరాధము అంటే ఏంటి? నా మట్టుకు నేను దేవుడికి చేస్తున్న ద్రోహం ఏమిటి? దాని వల్ల వచ్చే మరణం ఏమిటి? తన పాపమును బట్టి మృతి పొందాడు, చచ్చిపోయాడు. మా తండ్రి చచ్చిపోయాడు. మా తండ్రి చేసిన తప్పు మీకు తెలియాలి. ఎందుకు ఇవన్నీ చెబుతున్నారంటే దేవుడి మీద ఆనుకున్నారు వీళ్ళు, తండ్రి మీద ఆనుకోలేదు. అయ్యో నా తండ్రిని నేను తప్పు పెడితే నా తండ్రి తప్పుడు పాపం చేసినట్టు అయిపోతాడేమో అని కప్పేయాలనే ఆలోచన లేదు వీళ్ళకి. వీళ్ళ భక్తి దేని మీద ఉందయా అంటే మహాలోకం మీద. మహాలోకం చేరాలంటే 2 పాపాలు. ఒకటి దేవునికి బయట చేసే పాపం, దేవునిలోకి వచ్చిన పాపం, వచ్చిన తర్వాత చేసే పాపం. 2 పాపాలను విభజించి చెబుతున్నారు ఇక్కడ. ఇప్పుడు మన పాపం ఏమిటో మనకు తెలియాలి. సెలోపెహాదు చేసిన పాపం ఏమిటి? తన పాపం అంటే దేవునిలో ఉండి. కోరాహు సమూహం చేసిన పాపం ఏమిటి? దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా తిరిగి. సెలోపెహాదు చేసిన పాపం ఏంటి? తన పాపము ఏమిటి అంటే దేవునిలో ఉండి దేవుని వాక్యాన్ని దొంగలించటం, దేవుణ్ణి అవకాశానికి వాడుకోవటం. నిజంగా నాకు పెళ్ళి అయిందండి. మా మామగారు అత్తగారు వచ్చారు అనుకోండి, వాళ్ళ అన్యులు అనుకోండి, దేవుణ్ణి దాచేయటం. స్నేహితుల మధ్య ఒకలాగా, అత్తవారింటి దగ్గర ఒకలాగా, అమ్మగారింటి దగ్గర ఒకలాగా, సంఘంలో ఒకలాగా, సంఘం బయట ఒకలాగా, వాక్యం వింటున్నప్పుడు ఒకలాగా. ఎవరైతే దేవుడి స్థానాన్ని దొంగలిస్తున్నారో అలాంటి వాడు నా తండ్రి. సెలోపెహాదు చేసిన పాపం ఏమిటో తెలుసా ఈరోజు మీకు? దేవుడు కృపను అనుభవిస్తూ, దేవుడు సమూహంగా లెక్కిస్తూ, దేవుని సమూహంలో ఉండి, దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణే దాచేసిన వ్యక్తి ఈరోజు మనలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ఎంతమంది దగ్గర దాచేసామో ఆలోచించండి ఒకసారి. దేవుణ్ణి వాడుకుంటూ, దేవుని కృప కోసం ప్రాధేయపడుతూ, అనేక కష్టాల్లో దేవుని సహాయాన్ని అందుకుంటూ, అన్ని కష్టాలు దిగమింగిన తర్వాత, సుఖపు రుచిని అనుభవించిన తర్వాత దేవుణ్ణి దాచేసే స్థితి, దేవుణ్ణి దొంగలించే స్థితి, వాక్యం గీతను దాటే స్థితి. తన పాపము అంటే మన స్వయంకృతాపరాధము అంటే అర్థం ఏమిటంటే మనకు తెలిసి దేవుని కృపను పొందుకుని దేవుణ్ణి అనుభవించి ఒడ్డుకి చేరిపోయిన తర్వాత తెప్పను తగలేసే రకం స్వయంకృత అపరాధులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? బిడ్డలు కావాలని ప్రార్థన చేసి, బిడ్డల కోసం ఉపవాసాలు ఉండి, దేవుడి సన్నిధిలో మొరపెట్టి, బిడ్డలు కలగగానే
బిడ్డలు దేవుడి మీద ప్రేమను బిడ్డల మీద ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వివాహాల కోసం కొన్ని ఉపవాసాలు చేసి, కొన్ని సన్నిధిలో, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి, వివాహం అవగానే దేవుడు స్థానాన్ని చెరిపేసి భర్త జెండా ఊపే పార్టీ ఎవరైనా ఉందా ఇక్కడ? ఏ మనిషి కన్నా జడిసి సాక్షాత్తు దేవుణ్ణే పక్కన పెట్టే స్వభావస్తులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చచ్చిపోతారు వాళ్ళు, వాళ్ళ బ్రతకరు. ఈ 5 చిన్నవారు బాలికలు చెప్పే మాట ఏమిటో తెలుసా? దేవుడికి అన్యాయం చేసి దేవుని ద్వారా లబ్ధి పొంది దేవుడు దేవుడు అని ప్రాధేయపడి దేవుని ద్వారా బాగుపడిన తర్వాత స్వయం కృతాపరాధం, తన పాపము నా పాపము, దేవునికి విరోధముగా ఆవలున్న పాపం కాదు, లోపలుండి చేస్తున్న పాపము, చచ్చిపోతారు వాళ్ళు, బ్రతకరు వాళ్ళు. చెబుతున్నారు, సమూహానికి చెబుతున్నారు, మోషేకి చెబుతున్నారు. ఎవరయ్యా చెప్పేది అంటే 5 కుమార్తెలు దిక్కులేని స్థితిలో, అనాథులుగా ఉన్న స్థితిలో, ఆకలితో అలమటిస్తున్న స్థితిలో, దీన స్థితిలో, తల్లి లేని స్థితిలో, అరణ్యంలో 5 ఆడపిల్లలు కలిసి, 5 ఆడపిల్లలు కలిసి చెబుతున్న మాట, 5 ఒకే భావంతో చెబుతున్న మాట, మా తండ్రి దుర్మార్గుడు. మీకెవ్వరికీ తెలియదు మా తండ్రి దుర్మార్గత. తన పాపం ఒకటి ఉంది, మేము బాగా దగ్గర నుంచి చూసాం. ఏంటయ్యా తన పాపం అంటే, ఎందుకు చచ్చిపోయాడయ్యా మా తండ్రి అంటే, వీళ్ళు చెబుతున్నారు తన పాపం, స్వయంకృతాపరాధం. దేవుని సంఘంలోకి వచ్చి దేవుని కుటుంబంలో ఉంటూ దేవుని కంటిలో వేలు పెట్టి పొడిచే రకం, దేవుణ్ణి మనుషుల కోసం, అవసరాల కోసం, ఆరోగ్యం కోసం, ఆస్తుల కోసం ఎడతెగక ప్రార్థన చేసి, పట్టుదల కలిగి ప్రార్థన చేసి, అన్ని ఈవులు పొందుకుని అనేక మనుషుల మధ్య దేవుణ్ణి చంపేయడం, పాతి పెట్టేయడం, దేవుణ్ణి నామరూపాలు లేకుండా దేవుణ్ణి సమాధి చేసేయడం. ఎవరున్నారు ఒక్కసారి ఆలోచించండి. స్నేహితుల మధ్య ఒకలాగా, సంఘంలో ఒకలాగా, అత్తవారింటి దగ్గర ఒకలాగా, అమ్మగారింటి దగ్గర ఒకలాగా, సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా, ప్రసంగం చెబుతున్నప్పుడు ఒకలాగా. వీళ్ళని దేవుడు చంపేస్తాడు. దానికి నా తండ్రి నిదర్శనం. బాగుందండి వాక్యం వాళ్ళు చెప్పింది. 5 స్త్రీలు, బాలికలు. ఎవరెవరికి చెప్తున్నారు ఈ మాట? మోషేకి, ఏలియాజర్కి, ప్రధానులకి, సర్వ సమాజానికి చెబుతుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. కిందకి 5వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిలో మనవి చేసేసాడు. మోషే, ఏలియాజర్ సైలెంట్ అయిపోయాడు, ప్రధానులందరూ నోరు మూసేశారు. ఎందుకంటే ఈ పాపం ప్రతి మనిషిని ఆవహించున్న పాపం. ఒకరిని గురించి ఏలెత్తి చూపే పాపంకి ఇది నాకున్న పాపం, నీకున్న పాపం, అందరికీ ఉన్న పాపం, తన పాపం. వివాహాల కోసం బాప్తిస్మాలు తీసేసుకోవటం, లేదా బాప్తిస్మం తీసుకుని వివాహాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పూజల్లో మునిగిపోవటం. ఎవరు చెప్పాడు నీకు? బాప్తిస్మం ఇచ్చే ఏ బోధకుడైనా నీకేం చెప్పాడు? అమ్మ, తల్లి, నాయన నీకు ఇష్టమా కాదా? ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో బోధలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ బాప్తిస్మం విషయంలో ప్రతి సేవకుడు చెప్పేది ఏంటో తెలుసా? నాయన నీకు ఇష్టమా? బాబు నీకు ఇష్టమా కాదా? నీకు ఇష్టమా కాదా? ఒడ్డునో మాట, ఒడ్డుని చెప్తాడు, నీటిలో దిగాక చెప్తాడు, సంఘంలో చెప్తాడు, నీకు ఇష్టమా కాదా? తల్లి నీకు ఇష్టమా కాదా? నీకు ఇష్టమా కాదా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారారా. బిడ్డల కోసం ప్రార్థన చేసి, బిడ్డలు రాగానే దేవుణ్ణి మర్చిపోయి, బిడ్డల మీదే సమస్తమనే ఆశలు పెంచుకుని, బిడ్డలకి కూడా దేవుణ్ణి దూరం చేసే స్థితి. అయ్యో మా పుట్టింటి వారు వచ్చారండి, అయ్యో నా భర్త దేవుని నమ్ముకున్నాడంటే అవమానం అండి అని దేవుని ఫోటోలు దాచేసే స్థితి. బైబిల్ పట్టుకుని వాక్యం వినడానికి వెళ్తున్న సందర్భంలో ఎవరైనా కనబడితే
చూసి ఏమైనా అనుకుంటారేమో అనుకుని చెంగులోకి బైబిల్ దూరుకునే స్థితి. అరచేతిలో బొట్టు బిళ్ళ పెట్టుకుని, బంధువుల దగ్గర బొట్టు పెట్టుకుని, సంఘస్థుల దగ్గర బొట్టు అరచేతిలో పెట్టుకునే స్థితి. దేవుణ్ణి చంపేసే స్థితి. మనుషులను ముందు పెట్టి మనుషుల వెనక్కి దేవుణ్ణి తిప్పే స్థితి. 5 ఆడపిల్లలు చెబుతున్నారండి, మా తండ్రి చనిపోయాడు, తన పాపాన్ని బట్టి చనిపోయాడు, తన పాపాన్ని బట్టి చనిపోయాడు. మోషే మాటలు లేవు. మోషేకి, ఏలియాజరుకి, ప్రధానులకి, సర్వ సమాజానికి మాటలు లేవు. ఎమ్మటనే మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడట? దేవుడు సన్నిధికి వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళాడు? ఆన్సర్ లేదు మోషే దగ్గర. ఎందుకంటే మన అందరము ఆ పాపంలో మునుగున్నాం. మన అందరం ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించే ఒకసారి. ఎంతమంది దగ్గర దేవుని చంపేశాం, ఎంతమంది దగ్గర దేవుడి గురించి చెప్పవలసిన నోర్లు దేవుని వెనక్కి గెంటి మన కుటుంబస్తుల కోసం, మన ఆస్తుల కోసం, మన అందం కోసం చెప్పాం. దేవుడు చంపేస్తాడు. ప్రియమైన దేవుని వల్లరా, వాళ్ళు సున్నితంగా చెబుతున్న ఒకే ఒక విషయం, ఆ లక్షల మందికి చెబుతున్న ఒకే ఒక మాట, ఇలాంటి వారిని దేవుడు చంపేస్తాడు. నా తండ్రి చనిపోయాడు. మోషే వెమ్మటనే వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఎందుకు వెళ్ళిపోయాడు దేవుడి సన్నిధికి అంటే, మోషే దగ్గర ఏమి లేదు, ఆన్సర్ లేదు. మోషే ఎలాంటోడయ్యా అంటే దేవునికి కూడా సలహా చెప్పే స్థితి. మన ఇంటి దగ్గర ప్రార్థన పెడితే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, మా ఆయన ఒప్పుకోడండి. మా ఇంటికాడ గృహకూడికి పెడితే మా ఇంటి పక్క వాళ్ళు నన్ను చులకనగా చూస్తారండి. అయ్యో నేను ఇంకా వాళ్ళు ఇంకా పూర్తిగా మారలేదు కదండి, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎంతకాలం నీ స్వయంకృతాపరాధము. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. మోషే యెహోవా సన్నిధిని, చదవండి ఒకసారి 5వ వచనం. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేశాడు. మోషే అంతటి వాడి దగ్గరే ఆన్సర్ లేదండి. ఆడపిల్లలు 5. మీరు వాస్తవానికి ఆలోచిస్తే సమాజంలో ఒక నానుడు ఉంది, మీకు బాగా ఆలోచన చేయాలి. ఆడవారికి ధైర్యం ఎక్కడ ఉంటుందట? మగవారికి ధైర్యం ఎక్కడ ఉంటుందండి? ఆడవారికి ధైర్యం గుండెల్లో ఉంటుందండి. మగవారికి ధైర్యం ఎక్కడ ఉంటుంది? పెదాల దగ్గర ఉంటుందండి. ఆడది తెగించిందా ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చండి. ఇది నానుడి నిజం, ఈ సామెత నిజం. ఈ 5 బట్టి ఆలోచించండి, ఎంత ధైర్యమో వాళ్ళకి. కుటుంబం ఏమనుకుంటుంది, బంధువులు ఏమనుకుంటారు, అయ్యబాబోయ్ చచ్చిపోయిన నా తండ్రిని నీ పాపి అంటే ఏమైపోతాం, మాకు గౌరవం ఏముంటుంది, ఇవన్నీ ఆలోచించారు వాళ్ళు. ఆలోచించలేదు. ఎందుకంటే దేవుడి కోసం, మహాలోకం కోసం ఆలోచించారు. ఏమండి, మనం దేవుడి సన్నిధిలో నిలవబడకపోతే ప్రియమైన దేవుని వారారా ఎప్పటికీ పిరికివారిలాగా ఉండిపోతాం. ఎప్పటికీ భక్తి విషయంలో జడిసేవా, నువ్వు చచ్చేదాకా. సెలోపహాదు చచ్చిపోయాడు, తన పాపమును బట్టి చచ్చిపోయాడు. అలా చచ్చేదాకా పిరికివారిగా ఉండిపోతావు. ఏ విషయంలోనైనా వెనకడుగై. దేవుని విషయంలో ఒకసారి కాకపోతే ఒకసారి, 1 సంవత్సరం కాకపోతే 1 సంవత్సరం నువ్వు అడుగు వేయకపోతే నీ బ్రతుకంతా పాపి, నువ్వు పిరికివారిగానే ఉండిపోతావు. ఈ పిల్లవాళ్ళు చెబుతున్న, ఈ బాలికలు చెబుతున్న నీతది. యెహోవా సన్నిధిని మోసే మొర పెట్టగానే దేవుడు ఏమంటున్నాడో చూడండి. యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చును, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, రైట్. ఎవరు చెప్తున్నారు? పెర్ఫెక్ట్గా చెప్పారు. ఎవరో 5 బాలికలు పెర్ఫెక్ట్ వాళ్ళు చెప్పింది. దేవుడిచ్చాడు కితాబు, పెర్ఫెక్ట్గా చెప్పారు వాళ్ళు. నా మనసులో భావాన్ని చెప్పారు వాళ్ళు, నా మాటే వాళ్ళు చెప్పారు. పెర్ఫెక్ట్. వాళ్ళు చెప్పింది యుక్తము. వాళ్ళు చెప్పింది యుక్తము, నిజం. చాలామంది ప్రజలు, చాలామంది భక్తిపరులు, వాళ్ళ శక్తి చాలా ఉంది, నన్ను ఆరాధించే శక్తి.
వాళ్ళు నన్ను గతంలో ఆరాధించారు, నన్ను నమ్ముకున్నారు, నేను వాళ్ళని ఆశీర్వదించాను. కానీ కొంతమంది వ్యక్తుల కోసం నన్ను మరుగున పెట్టేశారు. కొన్ని ఆశల కోసం నా మీద ఆశను చంపేసుకున్నారు. కొన్నిసార్లు నన్ను సమాధిని చేసేసి వారి బ్రతుకుల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. నిజం, అలా చెప్పింది యుక్తము. దేవుడు చెబుతున్నట్టు చూడండి. మోషేకి తెలియలేదు. దేవా, ఈ బాలికలు ఎలా చెబుతున్నారు ఏంటి దేవా, నువ్వే మాకు ఆన్సర్ ఇవ్వాలనగానే యెహోవా చెబుతున్నాడు, ఆ బాలికలు చెప్పింది నిజం, యుక్తం. అది 4వ వచనం. అతని కుమారులు, సెలోపెహాదికి 5 కుమారులు కలగలేదు, కొడుకులు లేరట. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోతుంది. క్వశ్చన్ మార్క్ అక్కడ చూడండి. తన పాపము స్వయంకృతాపరాధం ఎవరైతే చేస్తున్నారో, దేవుడి సన్నిధిలో కొంతకాలం ఉండి దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే తిరిగారో, దేవుడి కంటిలో ఎవరైతే వేలు పెట్టి పొడిచారో, ఇక్కడ చెబుతున్నారు 4వ వచనం 2వ భాగం, అతని వంశములో నుండి మా తండ్రి పేరు మాసిపోద్దే, వంశం పోద్దని చెప్తున్నారు అక్కడ. దేవునితో చెలగాటం ఆడితే, దేవుడి సన్నిధికి వచ్చి మహాలోకం కోసం ఆరాటపడకపోతే, స్వయంకృతాపరాధం నుండి బయటపడకపోతే వంశము మాసిపోద్దే. ఇంకా ముందుకి మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయండి. ఇదిగో మా తండ్రి వంశం నాశనం అయిపోద్ది, మా తండ్రిని బట్టి కాదుగా మాకు స్వాస్థ్యం అందించండి. ఏంటయ్యా స్వాస్థ్యం అంటే? కానాను దేశానికి వెళ్ళే తాపత్రయం వెళ్ళం. చిన్నారులు, బాలికలు, తండ్రి లేదు, తల్లి లేదు, ఇలా ఆశ దేని మీదయ్యా అంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు, కానాను దేశంలో మీకు స్వాస్థ్యం ఉందని. తండ్రిది ఈ విషయాన్ని మర్చిపోయాడు, స్వయంకృతాపరాధం చేసి చచ్చిపోయాడు. తండ్రి గర్భాన పుట్టిన బాలికలు, వీళ్ళ మనసు దేని మీద ఉందయ్యా అంటే కానాను. ఇక్కడ ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం పరమ కానాను మీద మన మనసు ఎంతమందికి ఉంది? తండ్రి ఎప్పుడైతే అడ్డుగా ఉన్నాడో పిల్లలకి ఇంకా అవకాశం కదండి. మా తండ్రే పాపం చేసి చచ్చిపోయాడు, మాయమెంత. అయినా అప్పటికి, ఆ కాలం నాటికి స్త్రీలకి భావ ప్రకటన హక్కు లేదు. స్త్రీలకి భావ ప్రకటన హక్కు లేదు. ఆ సమయానికి బాలికలకి అస్సలు లేదు. ఇప్పుడు ఉందా అండి బాలికలకి? ఇప్పుడు చిన్నవారికి ఎవరైనా వాక్యం చెప్తే వింటారా మీరు? ఏ విషయమైనా వింటారా? వాళ్ళకి చెబుతారా? ఆ చిన్న వయసులో మన పెద్దవారు ఏం చేస్తామంటే చెబుతాం, వాళ్ళకి చెబుతామే మన పని, వాళ్ళు వింటారనుకుంటాం. అలాంటి బాలికలు, పైగా స్త్రీలు, పైగా అనాథులు. ఇంకేంటండి అడ్డంకులు? మనకున్న అడ్డంకులు ఏంటండి? వాళ్ళకున్న అడ్డంకులేంటి, మనకున్న అడ్డంకులేంటి? బాలికలుగా ఉన్నవారు సర్వ సమాజం ఎదుటికి వచ్చి ధైర్యంగా చెప్తున్నారు. మనలో అందరికీ లోక భయం ఉంది, వాళ్ళకి దేవుని భయం ఉంది. మనకే వాళ్ళకి వ్యత్యాసం ఏమిటంటే మనం లోక భయంతో ఉన్నాం, వాళ్ళు దేవుని భయంతో ఉన్నారు. దేవుని భయంతో ఉన్నవాడికి వయసు కానీ లింగం కానీ ఏ తేడా ఉండదండి. చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు, బ్రతకాలను అనుకున్నట్టుగా దేవుడి కోసం బ్రతికేస్తాడంతే. లోక భయం ఉన్నవాడికి ఎన్ని అవకాశాలున్నా వాడు ఆ పరమ కానాను మెట్లు ఎక్కలేడు. వాడు ఎక్కడమే కాదు కదా, వాడి వంశాన్ని కూడా తీసుకెళ్ళలేదు. కడకి మరణం, మాసిపోద్ది వంశం అంతా. ఎంత కరాఖండితంగా చెబుతున్నట్టు చూడండి. ఏ భయం ఉంది నీకు? లోక భయం ఉందా? వాళ్ళు ఏమనుకుంటారో, మా పుట్టింటి వారు ఏమనుకుంటారో, నా భర్త ఏమనుకుంటాడో, నా భార్య ఏమనుకుంటుందో, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుద్దో దినాలు అవుతాయో నాకు తెలియదని ఆగిపోయావా? నా ఆస్తిపాస్తులు ఏమైపోతాయో, నా గౌరవం ఏమైపోద్దో అని ఎప్పుడైనా ఆగిపోయావా? లోక భయం ఉందా? నా దేవుడు ఏమనుకుంటున్నాడో, నేను విన్న వాక్యం ఏమైపోతుందో, నేను చేరాలనుకున్న మహాలోకం నేను చేరగలుగుతానో లేదో అనే భయం ఉందా నీకు? స్వయంకృతాపరాధమును బట్టి చచ్చిపోయాడు. ఇప్పుడు మా తండ్రి చచ్చిపోయాడు, తన పాపాన్ని బట్టి చచ్చిపోయాడు, ఓకే వదిలేయి. ఇప్పుడు నాకేం కావాలయ్యా అంటే స్వాస్థ్యం కావాలి మాకు. పిల్లలకి, ఆడవారికి స్వాస్థ్యం ఇవ్వాలంటే మోషే షాక్ అయిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏమని చెప్పాడు? వాళ్ళు చెప్పింది యుక్తం. వయసు వచ్చి ఎన్నో అనుభవించి
నా కృపలన్నీ దొంగలించి నా కంటిలోనే పొడిచి నాకు వెన్నుపోటు పొడిచి వయసున్న వారి కంటే, పురుషుల కంటే, స్త్రీల కంటే ఈ బాలికలే యుక్తం. ఆలోచించండి ప్రియమైన దేవుని వారారా. ఒకే ఒక వచనం మీకు చూపించాను. 5 బాలికలు చెబుతున్న మాట మనం స్వయంకృతాపరాధం ఏమైనా చేస్తున్నామా? దేవుడి కృపను, దేవుని ఆశీర్వాదాలు దొంగలించి, ఇంకా దొంగలించడానికే చూస్తూ దేవుని రక్షణలోనికి రాకుండా, దేవుడి వాక్యానుసారం బ్రతకకుండా అనేక మంది వ్యక్తుల్ని ముందు పెట్టుకుని మా దేవుణ్ణి వెనక్కి నట్టి దేవుణ్ణి సమాధి చేసే పనులు మనం ఏమన్నా చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు సెలోపెహాదు చేసిన తప్పు మనం చేస్తే చచ్చిపోతాం ప్రియమైన దేవుని వారారా. మనం చచ్చిపోవడమే కాదు, మన వంశమే మాసిపోద్ది. అదే జరిగింది ఇక్కడ. నీ వయసు ఆటంకం అని చెప్పొద్దు, దేవుని ఎదుట నెపాలు చెప్పొద్దు, తండ్రి దేవా నాకు అది లేదు అని చెప్పొద్దు. అనాథులుగా ఉన్నవారు, తల్లిదండ్రులు లేనివారు, బాలికలు 5 అరణ్యంలో దేవుని మొర కోసం, దేవుడిచ్చే స్వాస్థ్యం కోసం బ్రతికిన స్త్రీలు, బాలికలు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారారా. ఆడవారు నిజంగా 5 కలిసి ఉండడం అంటే అసలు దుర్లభం. అది జరగదది. ఎన్నో గొడవలు అయినా వాళ్ళ ఏకాభిప్రాయం కలిగి ఈ లోకం గురించి ఆలోచించకుండా పాపాన్ని విభజించి స్వయంకృత అపరాధాన్ని లేవనెత్తి చెప్పి కానాను దేశంలో స్వాస్థ్యం కోసం. ఒకసారి ఆలోచించండి. మోషే చచ్చిపోతాడు కొన్నాళ్ళకే. మోషే చనిపోయిన తర్వాత, కానాను దేశం దగ్గరికి వచ్చేసిన తర్వాత, కానాను దేశాన్ని విభాగిస్తున్న సమయంలో కూడా ఇలా ఆలోచన చూద్దాం. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 3-4 వచనాలు. మనష్షే ముని మనవడును, మాకీరు ఇను మనవడును, గిలాదు మనవడును, హేపేరు కుమారునైన సెలోపెహాదు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా, నోయా, హగ్లా, తేర్సా అనునవి. ఇంకా వారు యాజకుడైన ఏలియాజరు ఎదుట, నూను కుమారుడైన యెహోషువ ఎదుటిని, ప్రధానుల ఎదుటిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవి చేయగా, యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. వీళ్ళ దేని మీద అయితే మనస్సుంచి మోషేని అడిగారో, కొన్ని 10 సంవత్సరాలు దాటిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత మళ్ళీ ఇదే నినాదం, మాకు స్వాస్థ్యం కావాలి, మాకు స్వాస్థ్యం కావాలి. నిజంగా ఆ రోజు ఆకలి గురించి వాళ్ళు ప్రాధేయపడలేదు. ఆ రోజు ఏదో బాగుపడపోవాలి, భోగభాగ్యాలు కావాలనుకోలేదు వాళ్ళు. వాళ్ళ మనసంతా కానాను దేశంలో స్వాస్థ్యం మీద ఆధారపడింది. ఈరోజు క్రైస్తవుడిగా మన మనస్సు దేని మీద? పరము కానాను మీద ఆధారపడిందా లేదా? ఎప్పుడైతే నీ మనసు పరలోకం మీద, నిత్యజీవం మీద ఆనుకోలేదో, నువ్విచ్చే ఏ ఒక్క కానుక, నువ్వు చేసే ఏ సత్క్రియ, నువ్వు విన్న ఏ వాక్యము, ఏ ప్రార్థన దేవుడి పాద సన్నిధికి చేరదు. అదంతా ధూళితో సమానము. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి నిత్యజీవం మీద ఆనుకుని ఉన్నారో, మీ భక్తి లేదో ఆలోచన చేసి ఆగిపోండి దయచేసి. చచ్చిపోతారు. మీ వంశమే, మీ సమస్తమే సమసిపోద్ది, మాసిపోద్ది అని దేవుని వాక్యం చెబుతుంది. 5 కుమార్తెలు, వాళ్ళ పేర్లు చూద్దామండి. మహలా, సెలోపెహాదుకు మహలా పెద్ద కుమార్తె పుట్టేసరికి వ్యాధి అని అర్థం. మహలా అంటే ఏంటి? వ్యాధి. వ్యాధుల్లో ఉన్నప్పుడు మహలా పుట్టింది. మహలా అంటే వ్యాధి. రెండవది నోయా అంటే సంచారం. రెండో కుమార్తె పుట్టేసరికి ఎక్కడుండాలో, ఏం తినాలో వైను లేదు. ఎవరికే? సెలోపెహాదికి. అందుకనే సంచారం అని గుర్తు పెట్టుకున్నాడు. పూర్వకాలంలో ప్రతి కష్టాన్ని గుర్తు పెట్టుకునే ఒక పేరుని పెట్టుకునేవారు. సంతోషం కలిగినప్పుడు ఒక పేరు పెట్టుకునేవారు. తర్వాత 3వ కుమార్తె హొగ్లా అంటే నాట్యం. అంటే పరిస్థితులు మారిపోయినాయి, నాట్యం చేసే స్థితికి వచ్చేసింది.
ఫ్యామిలీ. తర్వాత మిల్కా అంటే రాణి. క్రిస్టియన్స్ కంట్రీలో చాలామంది పేర్లు పెట్టుకుంటారండి. మిల్కా అంటే అద్భుతమైన పేరు. చాలామందికి 100లో 50 మందికి మిల్కానే ఉంటుంది, మియా మీదే ఉంటుంది. మీరు గమనించండి. అంటే రాణి అంటే అధికారం. వ్యాధిలో నుంచి, నిలకడలేని స్థితిలో నుంచి ఆనందం పొంది అధికారం చేజిక్కించుకునే స్థితికి వచ్చేసింది ఫ్యామిలీ. తర్వాత తిర్సా అంటే ఆనందించదగిన, సంపూర్ణమైన ఆనందంలోకి వచ్చేసింది. వీళ్ళు అన్నీ గమనిస్తున్నారు. వ్యాధి కలిగినప్పుడు దేవుడికి అనుకూలంగానే ఉన్నాడు మా తండ్రి. నోయా పుట్టింది, సంచారం దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు అనుకూలంగానే ఉన్నాడు. హొగ్లా పుట్టింది, నాట్యం చేసే స్థితికి వచ్చేసాం. మిల్కా పుట్టింది, రాణి, అధికారం అయ్యే స్థితికి వచ్చేసింది ఫ్యామిలీ. తెర్సా పుట్టింది, సంతోషించదగ్గ విషయంలోకి వచ్చేసింది. ఇప్పుడు మర్చిపోయాం. నిజమేనండి. మనం కన్నీరు పెట్టిన రాత్రులు మర్చిపోతామండి. కన్నీరు తుడవబడగానే, సంతోషం రాగానే. నిజమేనండి. కడుపు నిండగానే మర్చిపోతాం ఆకలి స్థితిని. అలా అన్ని దేవుడు 1 by 1 అంత ఫ్యామిలీని ఉన్నత స్థితిలోనికి రాగానే స్వయంకృతాపరాధం మొదలైపోద్ది మనలో. దేవునికి విరోధంగా దేవుని సన్నిధిలోనే నిలవబడతాం. దేవునికి అడ్డుగా, దేవుని పనికి అడ్డుగా, దేవుని ఆలోచనలకు అడ్డుగా. ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. కష్టాలు కష్టాలు అనుకుంటాం. కష్టాలే మన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో చెప్పేవి ఏంటి? నిజంగా కష్టాలు లేకపోతే ఏం తెలుస్తుందండి? మన వాళ్ళెవరో, మన పరాయి వాళ్ళెవరో. దేవుడు కష్టాల గుండా నడిచినప్పుడే దేవుడు తెలిసాడు కదా నీకు, మనవాడు. దేవుడి మీద ఆధారపడ్డావు కదా. చదువు లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, పెళ్లి కానప్పుడు, తింటాక తిండి లేనప్పుడు దేవుడి మీద ఆధారపడ్డా నువ్వు కడుపు నిండిన తర్వాత, గర్భం పండిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఎందుకు దేవుణ్ణి మర్చిపోయి స్వయంకృతాపరాధం చేస్తున్నావంటే సుఖపడిపోయావు నువ్వు. దేవుడు అనుకున్నవన్నీ ఇచ్చేశాడు నీకు. ఇక నిత్య జీవాన్ని మరిచిపోయావు నువ్వు. అందుకునే ప్రియమైన దేవుని వారలారా, ప్రతి మనిషి కష్టాల గుండా ప్రయాణం చేయాలి. నిజమైన కష్టాలు ఉంటేనే ఎవరు మనకు నిజమైన భార్య ఎవరు, భర్త ఎవరు, నా స్నేహితులు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, నా వారు ఎవరు తెలియాలంటే నాకు ఏం కావాలో తెలుసా? కష్టాలు ఉండాలి. అలా కష్టాల్లో ఉన్నప్పుడే దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళం మనందరం. ఇలా సుఖం అనుభవించగానే దేవుణ్ణి మరిచిపోయి స్వయంకృత అపరాధంతో మనం చచ్చిపోతూ, మన కుటుంబం, మన పిల్లలకి కూడా దేవుడు కనబడకుండా మసి చేసే స్థితిలోనికి మనల్ని బట్టి, స్వయంకృత అపరాధాన్ని బట్టి మన కుటుంబం అంతా సమసిపోయే స్థితి అవసరమంటారా? ఒకసారి ఆలోచించండి. ఎలా చేద్దాం మనం భక్తి? నిత్య జీవం మీద ఆనుకుని, పరలోకం మీద ఆశ కలిగి, స్వయంకృత అపరాధం కాకుండా అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేసి, అనేక మంది ఎదుట దేవుని నిలవబెట్టాలి. దేవుని కోసం ఉన్నతంగా చెప్పాలి. ఏ వ్యక్తిని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుడు చెప్పిన గీతలో మనం బ్రతకాలి. అలా బ్రతకాలంటే మనం నిత్య జీవం మీద ఆనుకుని ఉండాలి. లేదంటే సెలోపెహాదు చచ్చిపోయినట్టే మనం చచ్చిపోతాం. సెలోపెహాదు కుటుంబం మాసిపోతున్నట్టుగానే మనకు కలిగిన సమస్తము మాసిపోతుంది. ఇది మీరు జాగ్రత్తగా విని ఆ 5 బాలకులు చెప్పిన మాటలు మీరు మనసులో పెట్టుకుని స్వయంకృతాపరాధం ఎవరు చేయకుండా మహాలోకం మీద ఆనుకుని మనం భక్తిని ముందుకు కొనసాగించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, చిన్నారి బిడ్డలు నాయన తండ్రి, 5 బాలికల ద్వారా మాకు మీరు ఉన్నతమైన విషయాన్ని మాకు తెలియజేశారు నాయన తండ్రి. ప్రభువా, ఏదేదో చేసేయాలి నాయన అనే భావం కాకుండా నాయన తండ్రి, ఈ స్వయంకృతాపరాధం అనే పాపంలో మేము పడిపోకుండా, పాపంతో మరణించకుండా, పాపంతో మా కుటుంబం అంతా నాశనం అవ్వకుండా నాయన తండ్రి ప్రభువా, ఇక ముందు ఎలా అయితే మేము మోకాళ్ళుని మీ సన్నిధిలో ఆనందించామో, ఇక ముందు ఎలా అయితే కన్నీళ్లు విడిచి మీ కృపను పొందుకున్నామో నాయన తండ్రి, అలాగే మాకు కలిగిన బంధువులు, మాకు కలిగిన పిల్లలు సమస్తము, మా కుటుంబం అంతా మోకాళ్ళుని నాయన తండ్రి ప్రభువా, మీ పరలోకం మీద అనుకునే మంచి మనస్సును మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.